అబోషన్స్ మన ఇండియాలో లాస్ట్ 5 yearsలో చూసుకుంటే మేడం 60-70% అబోషన్స్ అనేవి రేటింగ్ ఇంక్రీజ్ అయింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవునరా, ఈ మధ్యకాలంలో అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అనేది చాలా కామన్ అయిపోయాయి. అండ్ అవి మ్యారీడ్ కపుల్ అయినా అన్మ్యారీడ్ కపుల్ అయినా ఎక్కువైపోతుంది. అండ్ బేసికల్గా ఏంటంటే వీళ్ళు భయపడతారు మన వరకు రావడానికి. గైనకాలజిస్ట్ రావాలంటే జడ్జ్ చేస్తారేమో అని చెప్పి భయపడి ఫ్రెండ్కి ఫోన్ చేయడము, లేదా మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తెచ్చేసుకుని వేసేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీంతో చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. అందుకని చెప్పి మీరు గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చారనుకోండి, ముందు మీ డాక్టర్ మీకు ప్రాసెస్గా వెళ్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ చూస్తారు. స్కాన్ చూసి ప్రెగ్నెన్సీ ఉందా లేదా, అది గర్భసంచిలో ఉందా లేదా ట్యూబ్స్లో ఉందా, సెకండ్ అది ఎన్ని వీక్స్ ఉన్నాయి అనేది చూసుకుంటారు. థర్డ్, అది సర్జికల్గా మనం టర్మినేట్ చేయాలా లేదా మెడిసిన్స్ టాబ్లెట్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తారు. ఫోర్త్ ఏంటంటే మొత్తం క్లీన్ అయిందా లేదా అనేది మళ్ళీ ఇంకో రీస్కాన్ ఉంటుంది 10 to 15 days తర్వాత. సో దాంతో మొత్తం క్లీన్ అయిందా లేదా అనేది ఒక ప్రాసెస్తో వెళ్తారనమాట. అలా చేస్తే మీకు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. ఇలా కాకుండా మీరు సెల్ఫ్గా ట్రీట్మెంట్ తీసుకుని ఇన్కంప్లీట్ అబార్షన్స్తో బ్లీడింగ్ అవుతూ ఉండి ఆ తర్వాత కాంప్లికేషన్స్ తెచ్చుకుని బ్లడ్ లాస్ అవ్వడం, ఎనిమియా వచ్చేయడం, ఇంకా ఆ ప్రోడక్ట్స్ ఉండిపోయి సెప్టిక్ అబార్షన్ అయిపోయి గర్భసంచికే చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. దీంతో ఫ్యూచర్లో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఇష్యూస్ అవుతాయి. అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా అయిపోతాయి. అందుకని చెప్పి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అండ్ డూ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్.